అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశాన్ని లోతుగా విశ్లేషించబోతున్నాం. అదేంటంటే ధనుర్రాశివారి మే 17 నుండి 23, 2026 నాటి వారఫలాల ముఖ్యాంశాలు. సాధారణంగా జ్ఞానం, స్వేచ్ఛ అనేవి ఈ రాశివారి రక్తంలోనే ఉంటాయి కదా. ఈ వారం ఈ రాశివారి ప్రయాణాన్ని మనం ఒక విల్లు, బాణంతో పోల్చవచ్చు. ఎందుకంటే లక్ష్యాన్ని ఛేదించడానికి కరెక్ట్ టైం కోసం వేచిచూసే విల్లుకానిలాగే ఈ వారం గ్రహాల అనుకూలతను మనం ఎలా వాడుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. మరి ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, మొదటగా గ్రహాల అమరిక ఎలా ఉందో చూస్తాం. ఆ తర్వాత కెరియర్ మరియు ఆర్థిక విషయాలు, వ్యక్తిగత జీవితం మరియు ఆరోగ్యం, అలాగే ఎడ్యుకేషన్ అండ్ ట్రావెల్స్ గురించి మాట్లాడుకుంటాం. చివరగా ముఖ్యమైన తేదీలు ఏవి, ఆ అడ్డంకులను దాటే ఆధ్యాత్మిక పరిహారాలేంటో కవర్ చేద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి అంశంలోకి అడుగుపెడదాం. ధనుర్రాశి వారిపై ఈ వారం అంతరిక్ష వాతావరణం అంటే ఈ గ్రహాల అమరిక ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఒకసారి పరిశీలిద్దాం. మనం ఇక్కడ ఒక అత్యంత ఆసక్తికరమైన విషయాన్ని గమనించాలి. అదే శత్రునాశన యోగం. అసలా పేరు వింటేనే భలే పవర్ఫుల్గా ఉంది కదూ. గురుడు మరియు సూర్యుడు 6వ ఇంట్లో కలిసి ఉండటం వల్ల ఏర్పడే అద్భుతమైన జ్యోతిష్యామరిక. ఇది దీనివల్ల ఏమవుతుందంటే, పాత అప్పుల నుండి బయటపడటానికి, అలాగే ఎదురయ్యే ఎలాంటి అడ్డంకులనైనా అవలీలగా అధిగమించడానికి ఇదొక బలమైన పునాదిని వేస్తుంది. అసలు ఈ వారం ఎదురయ్యే సవాళ్లను ఎలా జయించవచ్చో ఈ ఒక్క యోగం స్పష్టం చేస్తోంది. ఇప్పుడు ఈ గ్రహాల అమరిక తాలూకు బ్లూ ప్రింట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. గురుడు, సూర్యుడు 6వ ఇంట్లో ఉండి మనకు అద్భుతమైన విజయాలు అందిస్తుంటే, అదే ఇంట్లో వక్రగతిలో ఉన్న బుధుడు చిన్న చిన్న చట్టపరమైన వివాదాలతో కాస్త ఇబ్బంది పెట్టే అవకాశముంది. అలాగే కుజుడు 7వ ఇంట్లో ఉండి సంబంధాలలో కాస్త టెన్షన్ క్రియేట్ చేస్తే, శుక్రుడు 5వ ఇంట్లో ఉండి ప్రేమ, సృజనాత్మకతను ఇస్తాడు. ఇక శని వక్రగతి వల్ల ప్రయాణాలలో అడ్డంకులు సూచిస్తున్నాయి. ఈ పజిల్ మొత్తం ఈ వారాన్ని ఎలా మారుస్తుందో ఇప్పుడు ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఇక భౌతిక ప్రపంచం విషయానికి వద్దాం. అంటే మన కెరీర్, అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఇక్కడ మనకు భారీ అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కాంట్రాక్టుల విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అదెలాగో చూద్దాం. కెరీర్ పరంగా చూస్తే ఇదొక మిక్స్డ్ బ్యాగ్ అని చెప్పాలి. ఒకవైపు టీచింగ్, లా మరియు విదేశీ వ్యవహారాల రంగాలలో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. సడన్గా కెరీర్లో ఊహించని పాజిటివ్ చేంజెస్ కూడా రావచ్చు. కానీ ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. ఆఫీస్ రాజకీయాలకు కాస్త దూరంగా ఉండాలి. ముఖ్యంగా వక్రగతిలో ఉన్న బుధుడు ఎఫెక్ట్ వల్ల మే 23 కన్నా ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త కాంట్రాక్ట్లపై సంతకాలు చేయకపోవడం చాలా ముఖ్యం. ఇది మాత్రం మర్చిపోకండి. ఇక ఆర్థిక విషయాలకొస్తే అబ్బా, పాత అప్పుల బాధ నుంచి భలే రిలీఫ్ దొరుకుతుంది ఈ వారం. ముఖ్యంగా మే 18 నుండి 20 మధ్య కాలంలో రావలసిన పాత బకాయిలు వసూలయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. అయితే ఆస్తి కొనుగోలు లాంటి వాటికి ఖర్చులు పెరగొచ్చు. ఇక్కడ ముఖ్యమైన వార్నింగ్ ఏంటంటే, ఎవరికైనా అప్పులివ్వాలనుకుంటున్నారా, ప్లీజ్ ఆ ఆలోచన పక్కన పెట్టేయండి. ఎవరికీ అప్పులివ్వొద్దు. అలాగే స్టాక్ మార్కెట్ లాంటి రిస్కున్న పెట్టుబడులకు ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన టైం ఇది. క్యాలెండర్లో ఈ మే 21వ తేదీని మాత్రం గట్టిగా మార్క్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు ఊహించని విధంగా సడన్గా ఫినాన్షియల్ గెయిన్స్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ డేట్కు ఒక ప్రత్యేకమైన వైబ్ ఉంది. రైట్, ఇప్పుడు కొద్దిగా మన పర్సనల్ లైఫ్ అలాగే హెల్త్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ రొమాంటిక్ మూమెంట్స్ను ఆస్వాదిస్తూనే రిలేషన్షిప్స్లో కాస్త ఓపిక ఎలా పట్టాలో చూద్దాం. రిలేషన్షిప్స్ విషయానికొస్తే ఇక్కడ 2 వేర్వేరు పరిస్థితులు కనిపిస్తున్నాయి. శుక్రుడి ప్రభావం వల్ల ప్రేమ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే సింగిల్స్కి మే 18-19 మధ్య కొత్త సంబంధాలు కుదిరే అవకాశం బలంగా ఉంది. పిల్లల వైపు నుంచి కూడా గుడ్ న్యూసే వింటారు. కాని మరోవైపు కుజుడి కారణంగా జీవిత భాగస్వామితో చిన్న వాదనలొచ్చే ఛాన్స్ ఉంది. సో ముఖ్యంగా మే 22-23 తేదీలలో మాత్రం ఫ్యామిలీలో వాదనలకు దిగకుండా చాలా ఓపికతో ఉండటం మంచిది. హెల్త్ పరంగా చూస్తే గుడ్ న్యూస్ ఏంటంటే, పాత రోగాలు నయమయ్యే అవకాశముంది. ఉదయం పూట కాస్త నేచర్ వాక్ లాంటివి చేస్తే మైండ్ అండ్ బాడీ రెండూ రిఫ్రెష్ అవుతాయి. కానీ ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సిందెక్కడంటే, తొడలు, కాలేయం పట్ల కొంచెం శ్రద్ధ అవసరం. అలాగే బుధుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి జీర్ణ సమస్యలు రావచ్చు. సో ఫుడ్ విషయంలో కొంచెం కంట్రోల్ పాటించండి. ఇంకో విషయం, మే 20 నుండి 22 మధ్య తీవ్రమైన అలసట ఫీలవుతారు కాబట్టి తగినంత రెస్ట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి.
ఇక ధనుర్రాశివారికి ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రావెల్స్ గురించి మాట్లాడుకుందాం. స్టూడెంట్స్కైతే ఇది నిజంగా గోల్డెన్ టైం అని చెప్పాలి. ముఖ్యంగా ఫిలాసఫీ, లా, ఫారిన్ లాంగ్వేజెస్ మరియు ఆధ్యాత్మికత చదివేవాళ్లు సబ్జెక్ట్ని చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు. అంతేకాదు, విదేశాల్లో చదువుకోవాలి అనుకునేవాళ్లకి మే 18 నుండి 21 మధ్య అద్భుతమైన వార్తలందే అవకాశముంది. ఈ టైంని ఫుల్గా వాడేసుకోండి. ప్రయాణాల విషయానికొస్తే వారం మొదట్లో అంటే మే 17, 18 తేదీలలో పుణ్యక్షేత్రాలకి వెళ్లటం చాలా శుభకరం. అలాగే విదేశీ వ్యాపార ప్రయాణాల ప్లానింగ్కి మే 19, 20 బెస్ట్ టైం. కానీ ఇక్కడ శని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి వారాంతంలో అంటే మే 22, 23 తేదీలలో ఎట్టి పరిస్థితుల్లోనూ లాంగ్ జర్నీస్, ముఖ్యంగా నైట్ ట్రావెల్స్ పూర్తిగా అవాయిడ్ చేయడం చాలా మంచిది. సరే, ఇదంతా ఒకెత్తైతే ఏ పనులు ఎప్పుడెప్పుడు చేయాలో ఒక చిన్న టైమ్లైన్ ద్వారా చూద్దాం. దీనివల్ల మన ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ క్యాలెండర్ ఒక మ్యాప్ లాగా ఉపయోగపడుతుంది మనకి. విలుకాడు బాణాన్ని ఎప్పుడు ఎక్కుపెట్టాలో, ఎప్పుడు సంధించాలో ఇది కరెక్ట్గా చెప్తుంది. చూడండి, మే 18 నుండి 20 మధ్య కెరీర్ డెసిషన్స్కి, పాత అప్పులు వసూలు చేసుకోవడానికి బెస్ట్ టైం. మే 21న సడన్గా డబ్బులొచ్చే ఛాన్స్ ఉంది. కానీ మే 22, 23 తేదీల్లో మాత్రం ప్రయాణాలు, అగ్రిమెంట్ల విషయంలో పూర్తిగా సైలెంట్గా ఉండిపోవాలి. ఇదొక్కటి పాటిస్తే చాలు. ఇక సింపుల్గా చెప్పాలంటే ఈ వారం మీకు అదృష్టాన్ని తెచ్చే రంగులు పసుపు, నారింజ, నీలం, క్రీమ్. అలాగే 3, 9, 12, 21 ఈ నెంబర్స్ మీకు చాలా లక్కీ. రోజువారీ పనుల్లో వీటిని వాడటం వల్ల పాజిటివ్ ఎనర్జీ మరింత పెరుగుతుంది. ఇక ఫైనల్గా అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. ఈ గ్రహాల వల్ల వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి, ఏ పరిహారాలు పాటిస్తే మనకు అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ వారంలో మీరు ఖచ్చితంగా చేయాల్సిన మొదటి పని ఇది. 6వ ఇంట్లో ఉన్న గురుగ్రహాన్ని కూల్చేసి అడ్డంకులను తొలగించడానికి గురువారం రోజు విష్ణుమూర్తికి పసుపు పువ్వులు, అరటిపండ్లు అర్పించండి. అలాగే విష్ణు సహస్రనామం లేదా ఓం గం గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. వీలైతే పసుపు రంగు వస్తువులను దానం చేయండి. ఇది మిమ్మల్ని చాలా సమస్యల నుంచి కాపాడుతుంది. మిగతా రోజుల్లో కూడా చిన్న చిన్న సింపుల్ రెమెడీసున్నాయి. మార్నింగ్ తులసి నీళ్లు తాగితే రోజువారీ అదృష్టం. మంగళవారం కుజుడి ఎఫెక్టు తగ్గడానికి ఎరటి పూలతో హనుమాన్ చాలీసా చదవండి. బుధవారమేమో ఆవులకు పచ్చి గడ్డి తినిపించండి. దీనివల్ల బుధుడి సమస్యలు క్లియర్ అవుతాయి. ఇక శనివారం ట్రావెల్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే శనిగుడిలో నువ్వుల నూనె దీపం వెలిగించండి. అంతే, అంతా సెట్. మనం ఇందాక శత్రునాశన యోగం గురించి మాట్లాడుకున్నాం కదా, దాన్ని యాక్టివేట్ చేసుకునే సీక్రెట్ ఇక్కడే ఉంది. సూర్యోదయం టైంలో కరెక్ట్గా తూర్పువైపు తిరిగి నిలబడి ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః అని 21 సార్లు చదువుతూ సూర్యుడికి రాగి పాత్రతో నీళ్లర్పించండి. ఇది మీ లైఫ్లోకి అద్భుతమైన లక్ని తీసుకొస్తుందని విశ్లేషణ చెప్తున్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. సరే, మరి ఇవన్నీ విన్న తర్వాత మనకొక డౌట్ రావచ్చు. ఈ గ్రహాల సవాళ్లన్నీ దాటుకుని ధనుర్రాశివారి బాణం కరెక్ట్గా టార్గెట్ని కొడుతుందా? ఖచ్చితంగా కొడుతుంది. ఛాలెంజెస్ ఎన్ని ఉన్నా సరైన ప్లానింగ్, కొంచెం ఓపిక, ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలు. విలుకాడు బాణాన్ని వెనక్కి లాగేది ఇంకా వేగంగా ముందుకు దూసుకు వెళ్లడానికే అని అస్సలు మర్చిపోకండి. ఈ విశ్లేషణ మీకందరికీ ఎంతో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై గురుదేవ్.